వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి గారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజానికం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఏదైతే పెట్టాలని చెప్పి చూస్తుందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో గల ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి బూత్ లెవెల్ నుంచి గల మా నాయకులు, మా కార్యకర్తలు వీళ్ళందరూ ఒక సహకారంతో ఏదైతే పార్టీ నిర్ణయించిన 60,000 సంతకాలు అయితే ఈ రోజుకి మా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 96,000 సంతకాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం ఆ ఒక్క దానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. దాదాపుగా ఈ ఒక 2 నెలల కాలంలో మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గార ప్రతి ఇంటికి గారు వెళ్తాం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మేము చెప్పాం, ఇదిగోండి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజానికం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మిస్తే దాన్ని ఈరోజు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని చెప్పిన ప్రతి ఒక్కరి గారు వివరిస్తే స్వచ్ఛందంగా మేము ఎక్కడ క్యాంపులు పెట్టినా, ఏ డివిజన్లో ఏ ఇంటి ముందుకు వెళ్ళినా స్వచ్ఛందంగా గతంలో మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా మొన్న లేదు కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు, కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు, మేమందరం గారా వ్యతిరేకం అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. కోట్లాది మంది ప్రజానీకం ఈరోజు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు కన్నా మనం బుద్ధి తెచ్చుకుని ప్రజానికానికి అనుగుణంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనం పరిపాలన చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన పార్టీలు, నాయకులు అందరూ గారు బుద్ధి తెచ్చుకుని పరిపాలించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా చెప్తున్నాం. కేవలం తూర్పు నియోజకవర్గమే కాదు, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గల 60,000 పైన సంతకాలు సేకరణ కార్యక్రమం చేస్తడం జరిగింది. గ్రామాల్లో కానివ్వండి, రూరల్ ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే టౌన్ ప్రాంతాల్లో కానివ్వండి, స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పిన ప్రతి ఒక్కరి గారు ముందుకు వస్తున్నారు జరిగింది. దాదాపుగా ఈ యొక్క 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమాలు కానివ్వండి, ఒక్క సంక్షేమ కార్యక్రమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కాదు ఏదైనా చేశారా అని చెప్పని ఈరోజు మేము వాళ్ళందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. గతంలో ఇదే మా తూర్పు నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, మా కృష్ణంగ కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి చోట గల మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, చేయూత, అమ్మఒడి, కాపు నేస్తం కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక్క కార్యక్రమం మీరు చేస్తున్నారా? ఈరోజు 8వ తారీఖు అయింది, ఇంకా ఉద్యోగస్తులకు జీతాలు పడల. గతంలో 2వ తారీఖు, 3వ తారీఖు ఎప్పుడో ఒక నెలలో 2, 3వ తారీఖులు వస్తేనే మీరు కానివ్వండి, మీరే కానివ్వండి ఓ పెద్ద రాద్ధాంతాలు చేసేవారు కదా. ఈరోజు 8వ తారీఖు అయినా, ఈ నెల 9వ తారీఖు అయినా
ఇంకా జీతాలు పాపం ఉద్యోగస్తుల సోదరులు పడలేదు. మేమిచ్చే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు మేము ఇచ్చేస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఎటువంటి కార్యక్రమం లేకుండా మహిళలకు ఇస్తాన్న 1500 రూపాయలు 50 సంవత్సరాలకి పెన్షన్లు ఏది కూడా చేయకుండా ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈరోజు ఒక్క కార్యక్రమం మీరు చెప్పండి. ఈరోజు 15 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు ఉంటే హాస్పిటల్స్ వస్తాయి. సామాన్య కుటుంబంలో పుట్టినవారు గారు డాక్టర్ అవ్వచ్చు. వాళ్ళ కళలకు ఆధారంగా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ నిర్మించారు. కేవలం కావాల్సింది 5 నుంచి 6,000 కోట్లు ఈ అన్ని గారు పూర్తి చేసి ప్రజానీకానికి అందుబాటులో తీసుకురావటం కోసం అప్పులు తీసుకొస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయో తెలియట్లా. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది జరగట్లా. సంక్షేమ కార్యక్రమాలు జరగట్లా. ఏ కార్యక్రమాలు గారు చేయకుండా కాలయాపన చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ప్రజానీకానికి తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకపోతే ఆ విలువ ఏంటో ఈరోజు ప్రజానీకానికి తెలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు మా సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరి గారు పాల్గొన్నారు. రేపు 10వ తారీఖున ఏదైతే పార్టీ ఆదేశాల అనుసారం ప్రతి నియోజకవర్గంలో గారు సంతకాలు ఏదైతే సేకరణ చేశామో అవన్నీ గారు జిల్లా కేంద్రానికి పంపించాల్సిన కార్యక్రమం ఉంది. దానికి అనుగుణంగా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక ప్రాంతంలో 22వ డివిజన్కి సంబంధించిన కోత మిషన్ రోడ్డు అక్కడ మా నాయకులు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మా కార్పొరేటర్స్, మా డివిజన్ అధ్యక్షులు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు గారా మేము అక్కడి నుంచి ఆ ఒక ఆటోకి ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమం రేపు ఆ ప్రాంతంలో చేస్తడం జరుగుతుంది. అది అక్కడి నుంచి మళ్ళీ జిల్లా కేంద్రానికి వస్తుంది. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల నుంచి గారా రేపు వాళ్ళు సేకరించిన సంతకాలన్నీ గారా రేపు అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతాం జరుగుతుంది. అక్కడి నుంచి మా జిల్లా కేంద్రానికి జిల్లా పార్టీ ఆఫీస్కి వస్తుంది. రేపు 15వ తారీఖున ఏదైతే మొత్తం మా నియోజకవర్గాలన్నీ సంబంధించిన సంతకాలు ఉన్నాయో మా జిల్లా ఆఫీస్ నుంచి కేంద్ర కార్యాలయానికి ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమం 15వ తారీఖు ఉంటుంది. ఆ కార్యక్రమంలో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం ప్రతి ఒక్కరు గారు పాల్గొని ఆ జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన ప్లేస్ కానివ్వండి, టైం కానివ్వండి మరొకసారి మీడియా సోదరులకి మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తాం కూడా జరుగుతుంది. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమం మేము చేస్తాం. గవర్నర్ గారి ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేమందరం గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.